ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 44వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ వాయులింగేశ్వరుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ వాయులింగేశ్వరాయ నమో నమః. ప్రేమతో నిండి ఉన్న ఆత్మలకు ఈశ్వరుని ఒక అంశ అయిన వాయులింగేశ్వరుని శక్తులు పెరుగుగాక. వాయువు అనేది పంచభూత మూలకాలలో ఒకటి. అయితే దాని తత్వాన్ని పరిశీలించి చూసినప్పుడు పలు సత్యములు వెలికి వచ్చును. నిర్దుష్టమైన పలు విధములైన కదలికలకు మూలాధారం వాయుశక్తులు అని తెలుసుకొనండి. నిశ్చలుడైన శివునికి కదిలే శక్తికి నడుమ ఒక వంతెనలా నేను పనిచేస్తాను. శ్రీ వాయులింగేశ్వరుడు అను పేరు కలిగిన శివాంశ అయిన నేను భూమికి ఆకాశానికి నడుమ వంతెనలా ఉండి శక్తుల మార్పిడిలు చేస్తాను. ఆకాశము మరియు అగ్ని మూలకాలు వాయు మూలకాల ద్వారానే ప్రయాణింపగలవు. భూమి మరియు జలముల మూలకాలు వాయువు సహాయంతోనే ఆకాశ శక్తులను పొందవీలగును. ఒక మానవుని ఆత్మలో అనేకములైన పాదరస కణములు ఉండును. అవన్నీ మానవ దేహంలో ప్రతిష్ఠింపబడి పనిచేయాలి అంటే గాలి యొక్క సహాయము అత్యంత ఆవశ్యకము. వాయుమూలకాలు మాత్రమే దేహమును ప్రాణమును కలిపి పనిచేస్తున్నవి. వాయులింగేశ్వరుడు అనే ఈశ్వర కణము అయిన పాదరస కణము వాయుదేవుని యొక్క సంపూర్ణమైన ఆత్మశక్తులతో వికసించి ఉండును. వాయుదేవుడు అనే ఆత్మ పూర్తిగా వాయులింగేశ్వర కణము యొక్క అధీనంలో ఉండును. అంటే వాయుదేవుడు అంటే పంచభూత మూలకాల్లో ఒక అధిపతి ఆయన. కాబట్టి వాయులింగేశ్వరుడు సాక్షాత్తు శివుడు కాబట్టి వాయుదేవుడు ఈ కణము యొక్క అధీనంలో ఆయన ఉంటాడు. ప్రతి మానవుని ఆత్మలోనూ వాయులింగేశ్వర కణమునకు అమర్చబడి ఉండును. నా శక్తులన్నిటినీ నేను ఆ కణమునకే అందిస్తాను అని తెలుసుకొనండి. వాయులింగేశ్వర ఆత్మకణము యొక్క తత్వాన్ని గురించి తెలుసుకొనండి. నా తత్వం అనేది 2 వేరు వేరు ధ్రువములకు ఆమోదయోగ్యమైనది. కన్నులకు గోచరించని వాయువు అనే గాలి దశ విధములైన మూలకాలను కలిగినది. సూక్ష్మమైన శక్తులుగా విభజింపబడుటకు వీలైనది. అత్యంత సూక్ష్మ అత్యంత సూక్ష్మముగాను సున్నితముగాను పనిచేయు తత్వము కలిగినది. మానవ దేహము వాయు మూలకాలచే మాత్రమే కదులుతున్నది. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వారికి ఒక ఉన్నతమైన సత్యాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి దేహములోనూ ప్రాణాన్ని ప్రతిష్ఠింపజేసేది వాయుమూలకాలే. ప్రాణము శరీరాన్ని విడిచి వెళ్ళుటకు సహాయపడేది కూడా వాయుమూలకాలే. గాలి ఒత్తిడి కారణంగానే ఒక ఆత్మగర్భము అనగా ఒక ఆత్మగర్భ బీజము ఒక తల్లి గర్భమున ప్రవేశపెట్టబడుతున్నది. ఏర్పడిన శిశువు గర్భము నుండి వెలికి వచ్చి స్వతంత్రంగా కదులుటకు కూడా వాయుమూలకాలే సహాయపడుతున్నవి. అంటే తల్లి ఊంలో ఒక ఆత్మగర్భ కణాన్ని ఒక బీజాన్ని ప్రవేశపెట్టడానికి వాయువు సహాయంతోనే అవి ప్రవేశపెట్టబడుతున్నవి. వాయువు అక్కడ స్తంభించి ఉన్నట్లయితే ఆ బీజము తల్లి గర్భంలో ప్రవేశించలేదు. అలాగే ఆ గర్భం నుంచి ఆ శిశువు పెరిగాక బయటకు వచ్చినప్పుడు కూడా ఆ వాయువు సహాయం లేకుండా ఆ బిడ్డ అనేది బయటికి రాలేదు. స్వతంత్రంగా కదలలేదనమాట. అందుకనే డెలివరీ టైంలో బాగా శ్వాస పీల్చుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్వాస పీల్చుకొని గట్టిగా వదులుతున్నప్పుడే ఆ గాలి సహాయంతో, ఆ వాయువు సహాయంతో శిశువు అనేది గర్భం బయట వస్తుందనమాట. కాబట్టి ప్రాణం లోపల ప్రతిష్ఠింపజేసేది, ఆ తర్వాత శరీరంలోకి బిడ్డ ప్రవేశపెట్టబడేది, ఆ తర్వాత బయటకొచ్చేది అన్నిటికీ వాయు మూలకాలే సహాయము అని స్వామి చెప్తున్నారు. ఈ సమయంలో కరిగి కలిసిపోవటకు ప్రయత్నించే నేను ఏ పనిని చేస్తాను అని తెలుసుకోనండి. అంటే అంతకుముందు చేసేవి ఇన్ జనరల్ పనులన్నీ పైన చెప్పారు. కానీ ఇకపై ఆయన కణము కరిగాక ఏం పనులు చేస్తుందని చెప్తున్నారు. ప్రతి మనిషికి తగిన విధముగా లైట్ బ్రిడ్జెస్‌ని కూడా నేనే నిర్వహిస్తాను. అంటే ఆ లైట్ బ్రిడ్జ్ మన ఆత్మ పైన తయారయ్యేది. ఆ తర్వాత అది నిర్వహణ ఇదంతా కూడా ఆయనే చూసుకుంటాను అని చెప్తున్నారు వాయులింగేశ్వరుడు. ప్రాణము ఆత్మలో సంక్షేపించుటకు, ఆత్మ కణములు కరిగి రక్తములో కలియుటకు వాయువు యొక్క ఉన్నత మూలకాలైన ప్రాణశక్తియే సహాయపడును. అంటే వాయువులో ప్రాణశక్తి
ఉంటుంది. అంటే మనం వాయువులో సైన్స్‌లో చెప్పినట్లయితే వాయువులో ఆక్సిజను, హైడ్రోజను ఇంకా ఇతర అవన్నీ మూలకాలన్నీ ఉంటాయని చెప్తారు. అదేవిధంగా ప్రాణశక్తి అంటాం మన భాషలో. ఈ ప్రాణశక్తి అనేది వాయువు యొక్క ఉన్నతమైన మూలకం. ఇతర ఆత్మకణాలు ఏవైతే శివుడిలో నుంచి బయటికి రోజు వస్తున్నాయో అవన్నీ కరిగి రక్తంలో కలుస్తున్నాయి. అది మనందరికీ తెలుసు. అలా జరిగేదానికి కారణం అలా జరిగేదానికి సహాయం చేసేది ప్రాణశక్తి కలిగినటువంటి వాయువు యొక్క పనియే అని చెప్తున్నారు. అంటే వాయులింగేశ్వర కణమే సహాయపడుతోంది ప్రాణశక్తిని సప్లై చేసి. పంచేంద్రియములు పనిచేయుటకు మూల కారణం కూడా వాయు మూలకాలే. అంటే మన ఇంద్రియాలు పనిచేయటానికి కూడా వాయు మూలకాలే సహాయపడుతున్నాయట. అత్యున్నతమైన, శ్రేష్టమైన, సూక్ష్మమైన ప్రాణవాయువు అనబడే మూలకాల వలన మాత్రమే వాయులింగేశ్వర కణము సృష్టించబడినది. అంటే ఈ పైన చెప్పిన లైట్ బ్రిడ్జెస్‌ని ఏర్పాటు చేయడం, నిర్వహించడం, ఆ తర్వాత ఆత్మకణాలు కరిగి లోపల కలవటానికి ఇంతంత పెద్ద పెద్ద పనులు ఎలా చేస్తున్నాడు అంటే ఈయన ఈ వాయులింగేశ్వర కణం సృష్టించబడిందే అత్యున్నతమైన, శ్రేష్టమైన, సూక్ష్మమైన ప్రాణవాయువు అనే మూలతత్వాలతో తయారయిందనమాట. అందువలన అన్ని పనులు చేయగలుగుతోంది. ఈ కణము అత్యంత సూక్ష్మమైన ప్రాణశక్తిని కలిగిన పాదరస కణము అయి ఉన్నది. అంతకుముందు అగ్నిశక్తిని కలిగిన ఆయన అగ్నిశక్తిని కలిగిన పాదరస కణము అన్నారు అగ్నిలింగేశ్వరుడు. అదేవిధంగా ఈయన ప్రాణశక్తిని కలిగిన పాదరస కణం. దీని పని అనేది ప్రాణానికి ఉపయుక్తమైన ప్రాణశక్తి అనే ఇంధనమును ఎల్లప్పుడూ అందిస్తూ ఉండటయే అయి ఉన్నది. ప్రాణశక్తి ప్రాణానికి కావాలి. దాని పేరు కూడా ప్రాణశక్తే అని చెప్పుకుంటాం మనము. అంటే ప్రాణాలను సంచరింపజేసే ఒకానొక శక్తి. ఇక్కడ ఇంధనం రూపంలో ప్రాణశక్తి దానికి సప్లై చేసేది ప్రాణశక్తికి లేదా జీవాణువుకు సప్లై చేసేది వాయులింగేశ్వర కణము తనలో ఉండే ప్రాణశక్తి అనే ఒక ఇంధనాన్ని సప్లై ఎప్పుడు చేస్తూ ఉంటాను అంటున్నాడు. వాయులింగేశ్వర కణము ఒక జ్ఞాన అణువు. ఇది కూడా ఒక జ్ఞాన అణువే. ఇతర కొన్ని అణువులు చెప్పున్నాయి. నేను జ్ఞాన అణువునే అని చెప్పున్నాయి. అదేవిధంగా వాయులింగేశ్వర కణం కూడా ఒక జ్ఞాన అణువు. ప్రాణము చుట్టూ నిలిచి ఉన్న సత్యయుగ అణువులు అనే జ్ఞాన అణువులతో పాటు కూర్చొని ప్రాణాన్ని నిరంతరం రక్షించేది నేనే అని తెలుసుకోనండి. ప్రాణం చుట్టూ సత్యయుగ అణువులు పేర్చబడి ఉంటాయట. ఆ సత్యయుగ అణువులు జ్ఞాన అణువులు. వాటితో పాటుగా ఈ వాయులింగేశ్వర కణం కూడా ఎందుకంటే తాను కూడా ఒక జ్ఞాన అణువు కాబట్టి అక్కడ కూర్చొని నిరంతరం ప్రాణాన్ని రక్షిస్తూ ఉంటుందట. అదే దాని పని. చెరపట్టబడి ఉన్న ఆత్మగర్భ బీజములకు ప్రాణము తన శక్తులను పంచిపెట్టే విధంగానే నేను కూడా నేను వాయులింగేశ్వరుడు కూడా నా శక్తులను ప్రాణానికి పంచుతూ ఉంటాను. ఏ విధంగా అయితే ఆత్మగర్భ బీజాలను చెరపట్టేసి వాటికి కావలసిన శక్తులను ప్రాణశక్తి పంచుతూ ఉంటుంది. అంటే జీవాణువు. అదేవిధంగా నేను కూడా నా శక్తులను ప్రాణానికి పంచుతూ ఉంటాను. ఒక దేహంలో ప్రాణము నిలిచి జీవిస్తూ ఉన్నంత వరకు ప్రాణశక్తిని అందిస్తూనే ఉంటాను. నా శూన్య కేంద్రంలోని శక్తులన్నీ ప్రాణానికే పంచిపెట్టబడుతున్నవి. నా శక్తులు శరీరంలో ఉన్నంత వరకే ఇక్కడ పైన నా శూన్య కేంద్రంలోని శక్తులంటే ఒక అణువు ఈయన వాయులింగేశ్వరుడు అనే ఒక అణుకణము. ఆయన కూడా ఒక అణువే కాబట్టి ఆయన లోపల కేంద్రంలో ఒక శూన్యం ఉంటుంది. ఆ శూన్య కేంద్రంలో కొన్ని శక్తులుంటాయి. ఎందుకంటే అది పాదరస కణం కాబట్టి. ఈయన కూడా పరిపూర్ణమైన అణువే. కాబట్టి ఆయన లోపల ఉండే ఖాళీ స్థలం, శూన్య ప్రదేశం అందులో ఉండేటువంటి శక్తులన్నీ కూడా తీసి ఆయన ప్రాణానికే పంచుతూ ఉన్నాడు. అంటే జీవాణువుకు పంచుతూ ఉన్నాడు. నా శక్తులు శరీరంలో ఉన్నంత వరకే ప్రాణము శరీరంతో కలిపి పెనవేసుకొని ఉండగలదు. అంటే ప్రాణం మనతోటి అటాచ్డ్‌గా ఎలా ఉంటోంది, మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రాణం మనతో కూడా వస్తుంది. అది ఎక్కడో ఒక చోట ఉండిపోదు. మన లోపలే ఉంటుంది, మనతో కలిసి ఉంటుంది. అలా ఉండడానికి అది ఎంట్వైన్ అయి ఉండడానికి కారణము ఈ వాయు లింగేశ్వరుడే అని చెప్తున్నాడు. నా శక్తులు శరీరంలో ఉన్నంత వరకే ప్రాణము శరీరంతో కలిపి పెనవేసుకొని ఉండగలదు.
మానవులు పలు విధములైన శ్వాస సంబంధిత వాసి యోగం వంటి పద్ధతుల ద్వారా శ్వాసను పైకి తీసుకువెళ్ళి శిరసు అగ్రభాగాన్ని స్పృశించుటకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఈ వాసి యోగం, క్రియాయోగం ఇలా ఎన్నో లయయోగం ఎన్నో ఉన్నాయి యోగాలు. వీటి ద్వారా ఒక స్పెషల్‌గా శ్వాసను ప్రక్రియను వీళ్ళు చేస్తూ ఉన్నారు మానవులు. అందులో వాసి అనేది గూడా ఒకటి. వాసి కళ అంటారు తమిళ్‌లో. ఈ వాసి కళ అనేది శ్వాస మీద ధ్యాస బెట్టి వాళ్ళు కొన్ని ప్రకారంగా చేస్తారు. కొన్ని విధాలుగా ప్రక్రియగా చేస్తూ ఉంటారు. ఆ వాసి యోగం అది ఒక ఉదాహరణగా చెప్పారు. అలా క్రియా యోగం ఉంది. ఇంకా లయ యోగం ఉంది. అనేక యోగాలున్నాయి. ఆ విధంగా చేసి ఒక ప్రత్యేక పద్ధతిలో శ్వాసను పైకి తీసుకెళ్తున్నారు. అంటే మన ఇంత మామూలుగా అయితే మనిషి ఏం చేస్తాడు? లంగ్స్ వరకు పీల్చుకొని అంతే ఆరోగ్యంగా ఉంటూ ఉంటాడు. కానీ అక్కడ కాకుండా దాన్ని దాటి పైకి వెళ్తుందనమాట. ఎందుకంటే ముక్కు ఆహ్, గొంతు కింద వరకే గాలి పీల్చి మనకి ఇస్తూ ఉంటుంది. మన ప్రాణం కదులుతూ ఉంటుంది. మనం బతికి ఉంటాం. కానీ అలా కాకుండా దాన్ని దాటి తలలోకి ప్రవేశం చేస్తుంది. అదే యోగ పద్ధతి అన్నమాట. అసలైన యోగ పద్ధతి అది. ఆ తల పైకి వెళ్ళి కపాల ద్వారం వరకు టచ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట శ్వాస. అలా చేసేదాని కోసం మానవులు అనేక రకాల పద్ధతులను చేస్తున్నారు అంటున్నాడు. అందులో వాసి యోగం గూడా ఒకటి. అలా చేసినందువల్ల ఏం జరుగుతుందో చెప్తున్నారు స్వామి. దీని వలన వాయులింగేశ్వర కణమైన నాకు కూడా వెలుపల నుండి ఇంధనం లభిస్తున్నది. నేను సూర్యలింగేశ్వర కణముతో కలిసిపోయి పనిచేసి శీతల మరియు ఉష్ణశక్తులను సరిసమముగా వెలిపరుస్తాను. ఈయన సూర్యలింగేశ్వర కణంతో కలిసి పనిచేస్తాడట. అలా చేసినందువలన ఈయన 2 శక్తులు సూర్యలింగేశ్వరుడు వల్ల అగ్ని శక్తులు ఈయనకు ఆబ్వియస్‌లీ వస్తాయి. ఈ 2 ఈ అతనితో సూర్యలింగేశ్వర కణంతో కలిసి పనిచేసినందువలన శీతల మరియు ఉష్ణ శక్తులను నేను ఈక్వల్ రేషియోలో వ్యక్తపరుస్తాను అంటున్నాడు స్వామి. ఒక జీవాణువు వేగంగా పనిచేయుటకు ఉష్ణశక్తితో నిండిన ప్రాణవాయువు అవసరము. అది మెల్లిగా కదులుటకు శీతల ప్రాణవాయువు కూడా అవసరమగుతున్నది. అంటే జీవాణువు ఎప్పుడు వేగంగా పనిచేస్తుంది? ఎప్పుడు మెల్లిగా కదులుతుందంటే మన శరీరంలో ఉన్నప్పుడు. మన శరీరం తీవ్రంగా పనిచేయడానికి ఉష్ణశక్తి కావాలి. అంటే జీవాణువు వేగంగా పనిచేయాలి. దానికి ఉష్ణశక్తి కావాలి. దానికి ఉష్ణశక్తి ఉంటేనే అది స్పీడ్‌గా కదలగలదు. అప్పుడే మనం స్పీడ్‌గా పనిచేయగలం. కాబట్టి ఒక జీవాణువు వేగంగా పనిచేయుటకు ఉష్ణశక్తితో నిండిన ప్రాణవాయువు అవసరము. అది మెల్లిగా కదులుటకు కొన్ని సమయాల్లో మనం ప్రశాంతంగా కూర్చొని కూడా మనం పనులు చేస్తూ ఉంటాము. ప్రశాంతంగా కూర్చొని కూడా ఉంటాం. అలాంటప్పుడు అది మెల్లిగా కదలాలి. స్పీడ్‌గా పని చేస్తే మనకు ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి అప్పుడు శీతల ప్రాణవాయువు అవసరమవుతుంది. కాబట్టి ఈ 2 అవసరమైంది కాబట్టే ఈయన సూర్యలింగేశ్వరుడితో కలిసి పనిచేస్తూ ఉంటారు. జ్ఞాన అణువుగా వికసించే వాయులింగేశ్వర కణము అనేది నాసిక యొక్క ప్రారంభ బిందువుగా పనిచేస్తుంది అని తెలుసుకొనండి. వాయులింగేశ్వర కణమైన నేనే 2 నాసికా రంధ్రములు పనిచేయుటకు మూల కారణంగా ఉన్నాను. చంద్రకళలకు, సూర్యకళలకు అధిపతిని నేనే. ఒక చిన్న రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నారు స్వామి. చంద్రకళలు, సూర్యకళ ఇది ఎలాబొరేట్‌గా చెప్పలేదు. ఒకే లైన్ చెప్పారు. చంద్రకళలకు, సూర్యకళలకు అధిపతిని నేనే. అంటే ఇక్కడ తెలిసినంత వరకు చెప్పుకుంటే చంద్రకళలు 16 ఉంటాయి. సూర్యకళలు 12 ఉంటాయి. అగ్నికళలు 10 ఉంటాయి. ఇందులో చంద్రకళలు, సూర్యకళలు ఈ రెండిటి గురించి ఈయన చెప్తున్నారు. వాటి రెండిటికి ఆ 16, ఈ 12 కళలకు నేనే అధిపతిని అంటున్నారు. ప్రాణవాయువు, అగ్ని అంటే ఈ చంద్రకళలు, సూర్యకళలు మన జీవితం మీద, మన శరీరం మీద, మన జీవితం మీద పనిచేస్తూ ఉంటాయి నిత్యం. చాలా ఇంపార్టెంట్ రోల్ వీటికి. కాబట్టి వీటికి అధిపతిని నేనే అంటున్నారు స్వామి. అగ్ని మరియు శీతలం అనే 2 వేరు శక్తులను తనలో కలిగి ఉంటుంది. ఈ ప్రాణవాయువును కలిగినవాడు శ్రీ వాయులింగేశ్వరుడు. కరిగి కలిసిపోతున్న నేను ఇకపై సత్యయుగ వాసులకై వేరు విధమైన పనిని చేపడతాను. ప్రాణశక్తి అనే ఆదిశక్తి సంక్షేపిస్తూ ఉన్నందున శివకణములే శివుడై పనిచేయనారంభించి ఉన్నవి. అంటే శివుని శాసనం స్టార్ట్ అవుతున్నది. నేను కూడా ఒక ఆత్మకణమే అయి ఉన్నందున ఆత్మ పనిచేయుటకై ఇంధనములను అందించే ప్రయత్నం చేయట్లేదు. అంటే ఆత్మ
ఆహ్, ఆహ్, ఫంక్షనింగ్ కోసం ఈయన ఫ్యూయల్ సప్లై చెయ్యట్లేదు అంటున్నాడు. ఎందుకంటే నేను గూడా ఒక ఆత్మ కణాన్ని. అంటే ఆత్మతో కలిసి ఈయన కూడా పనిచేస్తుంటాడు కాబట్టి. విడిగా ఏం చెయ్యట్లేదు. అందుకు బదులుగా లోతైన, సూక్ష్మమైన ప్రాణ మూలకాలను మాత్రమే అందిస్తూ ఉన్నాను. సత్యాన్ని గ్రహించే వారికి అన్నీ బోధపడగలవు. ఇవి చాలా సటిల్ విషయాలు కాబట్టి, లోతైన, సూక్ష్మమైన ప్రాణ మూలకాలు ఏ విధంగా అక్కడ పనిచేస్తాయనేది మనకు అంత తొందరగా అర్థం కాదు. కానీ జ్ఞాన అణువులు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి, మెల్లి మెల్లిగా మనకన్నీ అర్థమవుతాయి. సత్యాన్ని గ్రహించే వారికి అన్నీ బోధపడగలవు. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్స్ వాట్ ఆర్ సేయింగ్ బై ఆల్ సోల్ పార్టికల్స్. ఇవన్నిటిని ముందు యాక్సెప్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం గ్రహించగలం. అప్పుడే మనకి ఇవన్నీ ఓపెన్ అవ్వడం మొదలుపెడతాయి. నమ్మకం లేకుండా ఇదేంది, అదేంది అని ఒక డౌట్స్ వచ్చాయంటే మనకు అర్థం ఎప్పటికీ రావనమాట. అందుకే అంటున్నారు ఈ లైన్‌లో అంత అర్థం ఉంది. సత్యాన్ని గ్రహించే వారికి అన్నీ బోధపడగలవు. నేను 2 నాసికా రంధ్రాల అగ్రభాగంలో మధ్యలో కూర్చొని పనిచేస్తూ ఉన్నప్పుడు శ్వాస అత్యంత లోతుగా లోపలికి వెళ్తున్నట్టుగా మీరు గమనించగలరు. ఎలా అయితే మనకు ఇఫ్ యూ రిమెంబర్ డమరూప స్వామి ఈశ్వరుడు, డమరూప ఈశ్వరుడు ఆయన మన చెవి లోపల మధ్య భాగంలో సర్టెన్ సౌండ్స్ అంతి మీకు వినపడతాయి. నాదము, సంగీతం ఇవన్నీ వినపడతాయి ఆయన పనిచేసినప్పుడు అన్నారు. అదే విధంగా ఈయన నాసికల్లో పనిచేస్తున్నాడు. నాసికా రంధ్రాల అగ్రభాగంలో అక్కడ మధ్యలో సెంటర్‌లో అంటే టాప్‌లో అక్కడ మధ్యలో కూర్చొని నేను పనిచేస్తాను. అప్పుడు శ్వాస అత్యంత లోతుగా లోపలికి వెళ్తున్నట్టుగా మీరు గమనించగలరు. అంటే ఎప్పుడైతే మన శ్వాస డీప్‌గా లోపలికి వెళ్తూ ఉన్నది. లోపల, లోపల, లోపల ఇంకా చాలా లోపల ఫుల్ బ్రీత్ ఇన్, ఫుల్ బ్రీత్ ఔట్ చేసినప్పుడు మనకు ఈ విధంగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనకేమర్థమవుతుంది? ఈయన నాసికా రంధ్రాల అగ్రభాగంలో మధ్యలో ప్రాపర్‌గా పనిచేస్తూ ఉన్నాడు. అంటే మన తప్పుల వలన మనం ఎలా అంటే అలా బతికేస్తూ ఉంటాం కాబట్టి, ఈ దేవతలు సరిగా పని చేయలేరు మన లోపల. ఇలా మనకు శ్వాస ఉన్నది అంటే, ఈయన వాయులింగేశ్వరుడు నాసికా రంధ్రాల అగ్రభాగంలో, సెంటర్‌లో కూర్చొని పని చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అత్యంత లోతుగా మీ శ్వాస వెళ్తూ ఉన్నట్టుగా మీరు గమనించగలరు. మీరు 11 సార్లు లోతుగా శ్వాస తీసుకుంటున్నప్పుడు, అంటే ఇది మనం డైలీ చేస్తున్న మన సాధనలో. మీరు 11 సార్లు లోతుగా శ్వాస తీసుకుంటున్నప్పుడు, మీ శ్వాస దీర్ఘంగా మరియు స్థిరంగా, మరింత స్థిరంగా మారుతున్నది అని మీరు గ్రహించవలసి ఉన్నది. అంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇవన్నీ అని చెప్తున్నారు స్వామి. లోపలికి తీసుకోబడుతున్న అత్యంత సూక్ష్మమైన ప్రాణ మూలకాలు ఎక్కడికి చేరి స్థిరపడుతున్నవి అనునది కూడా మీరు తెలుసుకోగలరు. మనం శ్వాస పీల్చేటప్పుడు లోతుగా ఈ అత్యంత సూక్ష్మమైన ప్రాణ మూలకాలు మనం తీసేసుకుంటున్నాం. అందువల్లే స్వామి చెప్పారు మీలో అలా ప్రత్యేకమైన ప్రక్రియలు చేస్తున్నప్పుడు నాకు కూడా ఇంధనం అందుతున్నది అన్నారు స్వామి. అలా చేస్తున్నప్పుడు ఈ ప్రాణ మూలకాలు వెలుపల నుంచి లోపలికి వెళ్తున్నాయి. అవి ఎక్కడ పోయి సెటిల్ అవుతున్నాయనేది కూడా మనం తెలుసుకోగలము అంటున్నారు స్వామి. అంటే కపాల అగ్రభాగాన్ని తీసుకెళ్తాం. ఆ తర్వాత లైట్ బ్రిడ్జ్ పైకి. మనం ఇవన్నీ తెలుసుకోవాలి. చెప్పడం ఆయన చెప్తున్నారు. మనం అది లోపల గమనించాలి అంటున్నారు. ఇంతవరకు శ్వాస పనిచేసే విధానం ఇప్పుడు మార్పు చెందనున్నది. ఇంతవరకంటే మనం ఏం చేస్తున్నాం? మన లంగ్స్ వరకే మనం శ్వాస తీసుకొని నార్మల్‌గా బతికేస్తున్నాం. ఇప్పుడు అలా కాకుండా వేరే విధంగా మారిపోయింది. పైన చెప్పారు స్వామి. ఇప్పుడు శ్వాస వాయువు శిరస్సులో పైకి ప్రయాణించి కపాల ద్వారమును చేరి దానిని కూడా దాటి లైట్ బ్రిడ్జ్‌పై ప్రయాణిస్తున్నట్లుగా మీరు అనుభూతి చెందగలరు. మళ్ళా చెప్పారు స్వామి అదే. శ్రీ వాయులింగేశ్వరాయ నమః అంటూ 3 సార్లు ఉచ్చరించి తర్వాత లోతుగా శ్వాస తీసుకొన్నచో అంటే రోజు మనం 11 సార్లు చెప్తాం గదా! ఇకపై ఈరోజు స్వామి వచ్చారు గాబట్టి చెప్తున్నారు. ఇక మీదట మనం శ్రీ వాయులింగేశ్వరాయ నమః అంటూ 3 సార్లు ఉచ్చారణ చెయ్యాలి. లోపల అనుకోవడం కాదు. పెద్దగా చెప్పాలి. అలా చెప్పి తర్వాత 11 సార్లు శ్వాస తీసుకున్నట్లయితే, మీ శ్వాస చల్లని గాలిగా మారి లోపలకు క్రమక్రమంగా ప్రవేశించి, కపాల ద్వారమును చేరి, దానిని దాటుతూ మీ శరీరమంతటా వ్యాపిస్తూ ఉండటాన్ని, వెలుపల మీ శరీరం కూడా చల్లబడుటను అనుభూతిని చెందగలరు. అంటే కపాల ద్వారం దాటుతుంది చల్లని గాలి. ఆ తర్వాత లైట్ బ్రిడ్జి అదంతా పక్కకు పెడితే, శరీరం అంతటా కూడా అది వ్యాపిస్తూ ఉంటుంది. తర్వాత దానివల్ల మన శరీరం కూడా చల్లవుతున్నట్టుగా మన స్పర్శ మనం అనుభూతి చెందగలము అని స్వామి చెప్తున్నారు. మీ సూక్ష్మ శరీరము మీ సూక్ష్మ శరీరంలో
కాంతి శక్తులు పెరుగును. ఇలా జరుగుతున్నందువల్ల ఈ ప్రక్రియల వలన ఏమవుతుందంటే మన సూక్ష్మ శరీరంలో బయట శరీరం చల్లటి ఆ స్పర్శ తెలుస్తుంది. సూక్ష్మ శరీరం కూడా కాంతివంతమవుతుందట. అక్కడ కాంతి శక్తులు పెరుగుతాయట. దానివలన అనేక మంది మీ వైపు ఆకర్షితులగుట తెలుసుకొనవచ్చును. అంటే యోగులు మొదలైన వాళ్ళందరికీ అందరూ ఆకర్షితులై వాళ్ళ చుట్టూ ఉంటారెప్పుడు. ఎందుకంటే వాళ్ళ సూక్ష్మ శరీరం అది పెరిగి ఉంటుంది కాంతి శక్తులతోటి. అందువలన వాళ్ళకందరూ అట్రాక్ట్ అవుతారు. ఆ డివినిటీ వల్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అలా మీకు గూడా జరుగుతుంది అని స్వామి చెప్తున్నారు. తెలుసుకొని ప్రవర్తించినచో ఉన్నత స్థితికి చేరుకొనగలరు. శ్రీ వాయులింగేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.